హలో ఫ్రెండ్స్. ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెంట్రల్ గవర్నమెంట్‌లో పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది. కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఆధారంగా చేసుకొని ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ పూణే రీజియన్‌లో మాత్రమే ఉన్నాయి ఖాళీలు. మీరు దేశవ్యాప్తంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ జాబ్ లొకేషన్ మాత్రము మహారాష్ట్రలోని పూణేలో మాత్రమే ఉంటుంది. అక్కడనే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము. అప్లికేషన్ చేసుకోవడానికి ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 15 వరకు చివరి తేదీ. నంబర్ ఆఫ్ పోస్టులు మనకి స్టెనోగ్రాఫరు 6 పోస్టులు ఉన్నాయి. టాక్స్ అసిస్టెంట్ 40 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ 39 ఉన్నాయి. ఇవి లెవెల్ ఆఫ్ స్కేల్స్ 40 నుంచి 50,000 మధ్యలో జీతం వస్తుంది. సెలక్షన్ క్రైటీరియా ఈ ఈ ఆర్డర్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం 1, 2, 3, 4 ఫస్ట్ 5 రిఫరెన్స్‌లు ఉన్నాయి. 6థ్ రిఫరెన్స్‌లు. ఈ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ అంటే మీరు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్‌లలో 17 రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ స్పోర్ట్స్‌లలో పార్టిసిపేట్ అయ్యి మొదటి 3 స్థానాల్లో నిలిచి ఉండాలి. అప్ టు 3. ఓకే. మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వీటికి ఫామ్ 1-5 అని స్పెసిమెన్ ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్స్ నింపాలి మీరు ఈ ఈ ఈ గేమ్స్‌లలో పార్టిసిపేట్ అయినట్టు. తర్వాత ఏమేమి గేమ్స్‌లలో వేకెన్సీస్ ఉన్నాయంటే ఇలా 17 రకాల గేమ్స్‌లో ఉన్నాయి. అథ్లెటిక్స్‌లో 20 పోస్టులు హైయెస్ట్ ఉన్నాయి. మేల్, ఫీమేల్‌కి 10, 10 రిజర్వ్ చేశారు. తర్వాత బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్‌లో కూడా 6 పోస్టులు ఉన్నాయి. 6కు 6 మెన్‌కు మాత్రమే రిజర్వ్ చేశారు. హాకీ, కబడ్డీ వీటితో పాటు ఈ విధంగా యోగాసనంలో కూడా 2 పోస్టులున్నాయి. మేల్‌కి 1, ఫీమేల్‌కి 1 ఈ విధంగా మొత్తం 85 పోస్టులు. కేవలము సర్టిఫికేట్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్. తర్వాత ఈ ఫామ్ 1-5 మీరు ఈ ఫార్మాట్‌లో కూడా మీకు లాస్ట్‌కి ఉన్నాయి. నోటిఫికేషన్ లాస్ట్‌కు ఈ ఫిజికల్ ఫార్మాటు మీకు ఫుల్ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసుకోండి ఫ్రెండ్స్. అయితే సర్టిఫికేట్లు ఎవరెవరు ఇవ్వాలి? ఇంటర్నేషనల్ స్థాయిలో పార్టిసిపేట్ చేసిన వారికి ఇంటర్నేషనల్ స్థాయిలో పార్టిసిపేట్ అయినట్టు ఈ సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ గేమ్స్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇలా వివిధ స్థాయిల్లో పార్టిసిపేట్ చేసినట్టు ఈ రకమైన డిపార్ట్మెంట్ల నుంచి వీరు సర్టిఫికేట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని మీరు ఆన్లైన్‌లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అది కూడా ఫార్మాట్ ఉంది. 1-5 ఫార్మాట్స్ ఈ నోటిఫికేషన్ చివరన ఉంటాయి. ఈ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తర్వాత ఎలిజిబిలిటీ చూసుకుంటే స్టెనోగ్రాఫర్‌కి ఏజ్ క్రైటీరియా బిట్వీన్ 18-27 మధ్య ఉండాలి. టాక్స్ అసిస్టెంట్‌కి కూడా సేమ్. మల్టీ టాస్కింగ్‌కి మాత్రం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. ఇక స్పోర్ట్స్ పర్సన్‌కి 5 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకైతేనేమో 10 ఏళ్ల రిలాక్సేషన్ మాక్సిమం ఏజ్‌లో ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి అయితే స్టెనోగ్రాఫర్‌కి ఇంటర్ పాస్ అవ్వాలి. టాక్స్ అసిస్టెంట్‌కి డిగ్రీ పాస్ అవ్వాలి. మల్టీ టాస్కింగ్‌కి ఏమో 10థ్ మాత్రమే పాస్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ స్టెనోగ్రాఫర్‌కి కూడా స్పీడ్ టెస్ట్ ఉంటుంది. క్వాలిఫై కావాలి. టాక్స్ అసిస్టెంట్‌కి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. క్వాలిఫై కావాలి. ఎంటీఎస్‌కి మాత్రం వితౌట్ టెస్టులు కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు పాస్. మీరు ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఎన్ని రకాల పోస్టులకైనా 17 రకాలు ఉన్నాయి. 17 రకాల పోస్టులకి అప్లై చేయొచ్చు. ప్రతి పోస్ట్‌కి సెపరేట్‌గా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని పోస్టులకు కలిపి ఒకే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫీ అందరికీ 200 ఉంది. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి ఒకటి, తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అంటే ఇంటర్, డిగ్రీ, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, తర్వాత సర్టిఫికేట్ ఫామ్ 1-5 అంటే మీరు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ అయినట్టు ఈ ఫామ్ 1-5లో మీకు రిలవెంట్ ఫాము కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ఫిల్అప్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. పీడబ్ల్యూడి వారికి నెక్స్ట్ మనకు సంబంధించిన ఈడీఐడి సర్టిఫికేట్, తర్వాత ఎన్ఓసి ఆల్రెడీ ఎంప్లాయీ అప్లై చేస్తుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్ కార్డు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, తర్వాత డిక్లరేషన్ అంటే
మీరు ఇంతకుముందు మీ పైన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు. డోపింగ్ ఇప్పుడు గేమ్స్ అంటేనే డోపింగ్ టెస్ట్ అవి ఇవి ఉంటాయి. ఆ డోపింగ్ ఇన్వెస్టిగేషన్ మీ పైన జరగలేదు. మీరంతా క్లియర్‌గా ఉన్నారని చెప్పేసి ఇది క్లియరెన్స్ డిక్లరేషన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఇంతకుముందు చెప్పినట్టు 200 అందరికీ కట్టాల్సిందే. తర్వాత విషయం చూసుకుంటే మీకు అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు చూడండి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది ఏంటంటే దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ట్యాక్స్ అసిస్టెంట్కి ఏమో డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. 8000 కీ డిస్క్రిప్షన్స్ పర్ అవర్ అని ఉంటుంది. ఇలా 2 రకాల స్కిల్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత ఫామ్ 125 మీకు రిలవెంట్ ఏదైతే అది ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి మీరు సంతకాలు తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వీటికి సంబంధించింది. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కాపీ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వారికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.